లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1959వ సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన చేసిన ప్రసంగము. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7-8 వచనాలు. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఆలకించుము, నీ కావలివారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోన్ను మరల రప్పించగా వారు కన్నులారా చూచున్నారు. నా దేవుడు పరిపాలించున్నాడు, ఆయన ఒక బలమైన విజయుడు అని మనము చెప్పగలమా? వాటర్లూ యుద్ధంలో బ్రిటిష్ వారు గొప్ప ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారు. గెలిచిన తరువాత ఇంగ్లండ్నకు వార్త తీసుకొని రాబడింది. బ్రిటిష్ దీవుల్లోని ప్రతి స్థలమునకు ఈ వార్తను సాధ్యమైనంత త్వరగా చేరవేయుటకు వారు ప్రయత్నించారు. గుర్రపు వాహనముల ద్వారా ఈ వార్త తీసుకొని పోబడింది. ఆ దినాల్లో అది వారి తపాలా వాహనము. ఆ వాహనములు ఒక స్థలము నుండి మరి ఒక స్థలమునకు విజయాన్ని ప్రకటిస్తూ వెళ్ళాయి. అవి చాలా వేగంగా వెళ్ళునవి. వాహనములను లాగు గుర్రములు అలసట చెందిన ప్రతిసారి వేరే గుర్రములను వాడుచు ఆ విజయమును గూర్చిన వార్త ప్రతి ఆంగ్లేయుడు ఆనందించగలుగు రీతిగా త్వరితముగా ప్రచురము చేసిరి. యుద్ధములో జయమును ప్రకటించిన తరువాత శత్రువును గూర్చిన భయము లేక సందేహములతో ఉండవలసిన అవసరము లేదు. అది అందరి విజయము, దానిలో అందరికీ భాగమున్నది. అది నిజముగా మంచి వార్త. ఇతరులకిచ్చుటకు నీవు సువార్తను కలిగి ఉన్నావా? నీవు విశ్వసించి ఆరాధించే నీ ప్రభు అయిన దేవుడు నిజముగా పరిపాలించున్నాడు. నీ రాజు పరిపాలించునని నీవు ఎరిగి ఉన్నావా? ఆయన శత్రువును జయించాడు. ఆయన నీ ప్రార్థనలన్నిటికీ జవాబునివ్వగలడు. ఆయన రాజు. నీ విచారములు ఏమై ఉన్నను విజయం నీదే. ఆ విధమైన శుభవార్తను తెచ్చువారి పాదములు నిజంగా సుందరమైనవి. మిషనరీలు ఈ శుభవార్తను ఇండియాకు తెచ్చారు. వారు ధన్యులైన సందేశకులు. వారు కేవలము విజయాన్ని గూర్చిన వార్తను తీసుకుని రాలేదు. వారు ప్రకటించిన విజయాన్ని వారు తెచ్చారు. నీవు ఈ శుభవార్తను ఇతరులకు తీసుకుని వెళ్తావా, లేక ఓటమిలో జీవిస్తూ ఉంటావా? ప్రతి నిజమైన సువార్తికుడు తన అడుగు జాడలను విడిచిపెట్టుచూ ఉంటాడు. నీవు అటువంటి జయకరమైన హృదయాన్ని కలిగి ఉన్నావా? అలాగైతే నీవును నీ అడుగు జాడలను విడిచిపెడతావు. చైనాలో పాస్టర్ షీ గారిని ఆ ప్రాంతపు మున్సిపల్ అధ్యక్షునిగా ఉండమని కోరారు. ఆయన దాన్ని అంగీకరించినట్లయితే ఆయన వారికి చెప్పిన దాన్నంతటినీ చేయుదుమని వారు సమ్మతించారు. పాస్టర్ షీ ఆ బాధ్యతను అంగీకరించాడు. ఆయన చేసిన మంచి పనులు వాడుకలోనికి వచ్చాయి. ఆయన వారి ఆలయములన్నింటినీ మూసివేయమని చెప్పాడు. వారు అలాగే మూసేశారు. ఆయన తన అడుగు జాడలను విడిచి వెళ్ళాడు. అబ్రహాము తన అడుగు జాడలను విడిచి వెళ్ళాడు. ఆయన పిల్లలు వాటిలో నడిచారు. శారా తన అడుగు జాడలను విడిచి వెళ్ళింది. రూతు తన అడుగు జాడలను విడిచి వెళ్ళింది. ఆమె మునిమనుమడైన దావీదు వాటిని వెంబడించాడు. సువార్త అడుగు జాడలు బలమైనవి. అవి బండల మీద కూడా వాటి ముద్రలను వేయగలిగినంత శక్తి గలవి. యేసు తన పాద గుర్తులను మనుషులకు నిరంతరం ఉండునట్లు వెనుక విడిచి వెళ్ళాడు. నీవు సిలువను మోయిచూ వెంబడించినట్లయితే నీవు కూడా నీ అడుగు జాడలను వెనుక విడిచి వెళ్తావు.